ఓకే. ఇప్పుడు మనతో పాటు రవి గారు ఉన్నారు. జగిత్యాలండి. వీరికి ఎన్ని రోజుల క్రితం వచ్చారండి మా దగ్గర ట్రీట్మెంట్‌కు? దాదాపు 1 ఇయర్ బ్యాక్. సో, ఒక సంవత్సరం క్రితము వీరికి సర్వికల్ ఇష్యూ ఉండే. మెడ నొప్పి, తర్వాత చేతు చాలా బలహీనమైపోయింది. C5, C6, C6, C7లో డిస్క్ కంప్రెషన్ అయింది. చాలా హాస్పిటల్ తిరిగాడు. ఎక్కడెక్కడ తిరిగారండి? కరీంనగర్ పోయింది, జగిత్యాల. తర్వాత మా పైడిమడుగు ఎవరు అడ్రస్ చెప్తే పైడిమడు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జగిత్యాలలో ఉన్నాము. అయితే జగిత్యాలలో ఒక 6 మంత్ అయింది క్లినిక్ పెట్టి. అంతకుముందు మీరు పైడిమడుగు వచ్చారు. ఓకే, పైడిమడుగు వచ్చినప్పుడు మీ ఎట్లా ఉండే మీ పొజిషన్? నడలేని పరిస్థితి. ఏది వాకర్ పట్టుకొని, యాక్చువల్లీ వాకర్ పట్టుకొని వెహికల్లో వచ్చారు, కార్లు. ఎన్నిసార్లు వచ్చారు కార్లు పైడిమడుగు? 4 సార్లు వచ్చినాయి. తర్వాత 1 month 4 సార్లు వచ్చినాయి సార్. 4 సార్లు కార్లో వచ్చారు. తర్వాత బైక్ మీద వస్తుండే. 1 month 3 బండి తీసుకుని వచ్చేసి బైక్ మీద కూడా ఫ్రెండ్స్ తోనే వస్తుండే. అంటే ఈయన వెనుక కూర్చొని ముందర ఒకరు తీసుకొస్తుండే. అట్లా నెమ్మదిగా ఒక 7-8 సెట్టింగ్ల తర్వాత ఒక్కరే పైడిమడు అంటే 30 కిలోమీటర్లు సో బైక్ మీద తను రావడం జరిగింది. అంతకుముందు మీరు ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు మీ ప్రాబ్లంతో? 3 months. 3 months, 3 నెలలు పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉండి ఎవరో చెప్తే మన పైడిమడుగు అమ్మ ఆరోగ్య కేంద్రకు రావడం జరిగింది. తర్వాత వీరికి స్పైన్ థెరపీ చేయడం జరిగింది. తర్వాత మెల్లిమెల్లగా ఇప్పుడు స్పైన్ థెరపీ కంప్లీట్ అయిపోయి బాగా అయిపోయి మళ్ళీ షాప్ రన్ చేస్తున్నాడు పూర్తిగా. షాప్ రన్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉందండి? బాగుంది సార్. బాగుంది. చేతి లాగడం లేదు సార్. ఎలా లేదు. షాప్ నడిపిస్తున్నారు మంచిగా. ఓకే, పూర్తిగా. అప్పుడైనా అన్న కొడుకు ఉండే, ఇప్పుడు ఒక్కనే షాప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకరే చేస్తున్నారు. సో ఒకరే షాప్ నడిపిస్తున్నారు. వీరు మంచిగా కాక మనం మినిమం మనకు పైడిమడుకు కానీ జగిత్యాల కానీ ఒక 10 నుంచి 15 మంది పేషెంట్లను రెఫర్ చేశారు. ఓకే, ఎందుకనంటే వారు మంచిగా ఈ థెరపీ మీద వారికి పూర్తి నమ్మకం. మందులు లేకుండా ఈ థెరపీ ద్వారా వారు పూర్తిగా బాగైన కాబట్టి మన మీద అమ్మ ఆరోగ్య కేంద్రం మన పైన పూర్తి నమ్మకం కాబట్టి ఒక 10 నుంచి 15 మందిని మనకు రెఫర్ చేయడం జరిగిందండి. అట్లా అందుకని ఈరోజు చాలా రోజులకు మా దగ్గరకు వచ్చారు. ఇలా ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవడానికి, షేర్ చేయడానికి చెప్తున్నామండి. థ్యాంక్ యూ.